హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో విలేజ్ ట్రిప్స్ తరపు నుంచి ఒక గుడ్ న్యూస్, అలాగే ఒక బ్యాడ్ న్యూస్. సో విలేజ్ ట్రిప్స్ అనేది 31K 31,000 మంది సబ్స్క్రైబర్ని సొంతం చేసుకుంది. అలానే మనకి మొదట్లో యూట్యూబ్ పెట్టినప్పుడు ఒక్క వ్యూ రావడానికి దాదాపు ఒక వారం లేదంటే 2 వారాలు కూడా పట్టిన సమయము మనకి ఉంది. ఇంకా అలానే ఈ వ్యూస్ పెరిగేటివి కాదు, వాచ్ టైం అనేది పెరిగేది కాదు, ఇవి ఏవి కూడా స్పష్టంగా ఉండేటివి కాదు. సో అలాంటి సమయంలో 6 నెలల సమయంలో 1000 సబ్స్క్రైబర్ మట్టుకే మన ఛానల్కి వచ్చారు. సో కొన్ని వీడియోస్ పెట్టడం వల్ల మన ఛానల్కి ఇప్పుడు 31K వచ్చారు. మోనిటైజేషన్ అప్లై చేసే సమయం మోనిటైజేషన్ కంప్లీట్ అయింది. అలానే సెకండ్ మోనిటైజేషన్కి 4000 వాచ్ టైం లేదంటే 1,000,000 వ్యూస్ కావాలి, అది అందరికీ తెలిసిందే. సో మొదటి మోనిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ మోనిటైజేషన్ దాదాపు 98 లక్షలు మనకి వచ్చాయి. ఇంకా 2 లక్షలు అయితే మనకి సెకండ్ మోనిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆ సమయంలోనే నిన్ననే 18వ తారీఖు నిన్న ఈ మంత్ మనకి యూట్యూబ్ గైడ్లైన్స్ నుంచి వార్నింగ్ అనేది వచ్చిందంట. అదేమిటంటే మీరు పెడుతున్నటువంటి ఆ షార్ట్ వచ్చేసి చిత్రకళా పోషణను ఎంచుకుంది, అందుకనేసి మేము మీకు గైడ్లైన్స్ వార్నింగ్ ఇచ్చాం. మళ్ళీ తర్వాత స్ట్రైక్ వేస్తాం, స్ట్రైక్ వేసిన తర్వాత మీ ఛానల్ అనేది అస్సలు యూట్యూబ్లోనే ఉండదు, మేము డిలీట్ చేస్తామనేసి మనకి వార్నింగ్ అనేది వచ్చింది. సో ఆ వార్నింగ్ని బేస్ చేసుకొని నేను పెట్టిన ప్రతి ఒక్క వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రతి ఒక్క వీడియో కూడా షార్ట్లు మొత్తం అన్నీ కూడా ఒకటి లేకుండా అన్ని డిలీట్ చేసేసాను. సో నేను ఒకటే అనుకున్నాను. సో ఆఫ్టర్నూన్ ఒకటి వచ్చింది, మళ్ళీ ఈవినింగ్ కూడా ఒకటి వచ్చింది. సో 2 వచ్చాయి టోటల్. సో 2 వచ్చాయి కాబట్టి ఇంకోటి వస్తే కానీ మన ఛానల్కే డేంజర్ అనేసి మొత్తం షార్ట్లు అన్నీ డిలీట్ చేయడం జరిగింది. సో వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రతి ఒక్కరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. సో ఇంతటితో మనము ఆపేస్తామని కాదు, కానీ 90 డేస్ మనకి స్ట్రైక్ అనేది ఉంటుంది. సో 90 డేస్ తర్వాత స్ట్రైక్ అనేది వెళ్ళిపోతుంది. ఆ లోపల మన ఛానల్ ఇంకా అలాంటి వీడియోస్ పెడితే మళ్ళీ డేంజర్ అనేసి ఆ 90 డేస్ మనము ఆపివేస్తున్నాం. సో ఆ ఆపివేసిన కొన్ని కంటెంట్లు అంటే టెంపుల్స్ మనము ఇప్పుడు పెట్టడం జరిగింది. సో మన సబ్స్క్రైబర్లు అలానే మన ఛానల్ని ఆదరిస్తారని, సో వీరబ్రహ్మేంద్ర స్వామి వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు చాలా మంది. సో వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నాను, సో మన ఛానల్ ఇలాగ ఆదరిస్తే మనం మరికొన్ని టెంపుల్స్ అంటే పురాతన సంస్కృతి కలిగిన టెంపుల్స్ అలాగే పురాతన హిస్టరీస్ గురించి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో తీయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఛానల్కి స్ట్రైక్ వచ్చింది. ఆ స్ట్రైక్ కూడా నేను మీకు పైన చూపిస్తున్నాను చూడండి. సో ఇలా వార్నింగ్ అనేది మనకి రావడం జరిగింది. ఈ వార్నింగ్ వచ్చాయి. ఈ వార్నింగ్లో మనం ట్రైనింగ్ అనేది పాస్ అయ్యామన్నమాట. 7 క్వశ్చన్స్ ఉంటాయి. 7 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాము. ఈ ఆన్సర్ ఇచ్చాకున్నా మనకి వాళ్ళు అనేది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది మనకి అనేది మొత్తం అంతా కూడా వాళ్ళు అక్కడ మనకి మెన్షన్ చేశారు. అది మీకు కూడా నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. సో ఒకటే చెప్తున్నాను, కొత్తగా ఛానల్ మొదలు పెట్టే వాళ్ళు కానీ లేదంటే ప్రజెంట్ ఉండేవాళ్ళు కానీ మీ ఓన్ కంటెంట్ ఏదైనా పెట్టండి. లేదంటే ఇలాంటి లాస్ట్ టైంలో నాకు 2 లక్షల మంది అయిపోతుంది. ఇలాంటి లాస్ట్ టైంలో వ్యూస్ అన్నీ తగ్గిపోతాయి. నాకు ఇప్పుడు మొత్తం అన్నీ కూడా 1,00,00,000కి దగ్గరలో ఉన్నాను కదా. ఇప్పుడు ఇంచుమించు నాకు ఒక 15 lakhs to 20 lakhs వ్యూస్ మట్టుకే ఉంటాయి. ఇప్పుడు అంత సంపాదించాలంటే నాకు వల్ల కాదు. షార్ట్లు అనేటివి పెట్టడానికి కూడా అవకాశం లేదు. కనుక ఇంకా నాకు ఉండేది ఒకటే 2 monthsలో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి. సో అది నా వల్ల సాధ్యమయ్యే పని కాదు. మీరున్నారు కదా, మీరు చూసి ప్రతి ఒక్క వీడియోని లెంత్ వీడియోని పూర్తిగా చూస్తే మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు చూసి ఒక్క 8 minutes వీడియో మన సబ్స్క్రైబర్లు 30,000 మంది ఉన్నారు. 30,000 మంది కూడా ఓపిక ఉంచుకొని ఒక్క 8 minutes మన వీడియోని చూడగలిగితే మనకి ఆ వాచ్ టైం అనేది తొందరగా వస్తుంది. సో తొందరగా వచ్చినాక మనం సెకండ్ మోనిటైజేషన్ అప్లై చేయడానికి కూడా ఉంటుంది.
సో మనకి బ్యాడ్ విషయం ఏమంటే కనుక మానిటైజేషన్ అయ్యే సమయంలో మనకి ఈ వార్నింగ్ రావడం ఏంటో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నాకైతే నా మైండ్లో నుంచి పోవడం లేదు. సో నిన్న నుంచి చాలా బాధపడుతున్నాను. సో సెకండ్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వచ్చినా కూడా నో ప్రాబ్లం. సో అయ్యే సమయంలో ఇలాంటి సిచ్యువేషన్ అందుకే చెప్తున్నాను. ఆ గూగుల్ పిక్స్ కానీ వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ ఏది కూడా మీరు యూజ్ చేయదండి. యూజ్ చేసి సబ్స్క్రైబర్లు వచ్చే సమయంలో అలాగే మానిటైజేషన్ సమయంలో ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఏదైనా సిచ్యువేషన్ మీకు ఎదురవుతుంది అనేసి మన సబ్స్క్రైబర్ చెప్తున్నాం. మన సబ్స్క్రైబర్లో కూడా ఛానల్ పెట్టే వాళ్ళు ఉన్నారు, పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో నాకంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నా అంటే ఎవరికి వచ్చిందో రాదు తెలియదు కానీ నాకైతే కనుక ఇలా వార్నింగ్ గైడ్లైన్స్ వార్నింగ్ మీరు తప్పారనేసి వచ్చింది. సో అది వెళ్ళిపోయేంత వరకు మనము ఇంకా టెంపుల్స్ ఫిక్స్ కానీ లేదంటే నేను మొదలు పెట్టిన యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు గ్రోత్ ఎలా అయింది, నేను పడిన పెయిన్స్ ఎలా ఉన్నాయి, మొత్తం అన్ని కూడా మీకు 1 by 1 వీడియోస్ రూపంలో చెప్తాను. అసలు యూట్యూబ్ గురించి మొత్తం అంతా నాకు ఒక అవగాహన అనేది వచ్చేసింది. అసలు యూట్యూబ్ ఫస్ట్ మొదలు పెట్టిన నాకు ఏం తెలియదు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యి మొత్తం యూట్యూబ్ గురించి అంతా తెలుసుకోవడం జరిగింది. మానిటైజేషన్ వరకు మొత్తం పిన్ టు పిన్ నేను వివరిస్తాను. మన పైన నెంబర్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో, దానికి ఫోన్ చేసినప్పుడు నేను పిన్ టు పిన్ అందరికి చెప్తాను. సో అలాగే మన ఛానల్ ఫాలో అవుతారనేసి కూడా ఇంకా కూడా అలానే ఆదరిస్తారనేసి మన ఛానల్ని ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు తప్పకుండా చూడండి మన సబ్స్క్రైబర్లు. సో మీరు చూస్తేనే మనది ఇంకా మరి ముందుకు వెళ్తారని కూడా చెప్తున్నాను. సో బ్యాడ్ విషయం అంటే కన్నా ఇదే. సో తినే టైంలో దాదాపు 1 year కష్టం ఇది. సో 1 year కష్టంలో అది మానిటైజేషన్ అయ్యే సమయంలో ఇలాంటి ఒక వార్త మీ ముందుకు నేను తేవడం చాలా దురదృష్టకరం, అలాగే చాలా బాధాకరం. ఒక యూట్యూబర్ కళ మోనిటైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ మోనిటైజేషన్ మనకు కాలేదంటే కదా ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేసి, ఒక ఎగ్జామ్లో ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. అనుకున్న ఒక పని చేయలేకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. సో అలాంటి పెయిన్ నాకు ఇప్పుడు ఎదురైంది. సో దీనికోసం పడిన కష్టం అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మొత్తం అంతా చెప్తాను. పిన్ టు పిన్ అంతా కూడా నేను కష్టము, అలాగే యూట్యూబ్ పెట్టడం నుంచి మోనిటైజేషన్ వరకు మొత్తం అన్ని కూడా నెక్స్ట్ వీడియో ఇప్పుడే లెంత్ అయింది, దాదాపు 8 minutes దాకా పడుతుంది. అందుకనే చెప్తున్నాను పదే ఓన్ కంటెంట్ మట్టుకు మీరు వాడండి, వేరేది ఏం వాడద్దండి. ఇలానే నాకు జరిగినట్టే 2 లక్షలు అంతే, 2 లక్షలు 1 డేకి 2 lakhs వ్యూస్ వచ్చాయి. 1 డే ఈరోజు గమ్మునుంటే వాళ్ళు స్ట్రైక్ వేయకుండా వార్నింగ్ ఇవ్వకుండా గైడ్లైన్స్ వార్నింగ్ నాది కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఇచ్చారు కనుకే మనకి మళ్ళీ కూడా యాడనే పడతారు స్ట్రైక్ అనేసి వీడియోస్ దాదాపు 2 స్ట్రైక్లు అనేవి మనకు పడినాయి చూడండి పైన వార్నింగ్లు అన్నిటి. సో ఇదే నేను చెప్పాలనుకున్నది, వేరేది ఏం లేదు. సో ఇంకోటి, మనవి 4000 వాచ్ టైం కావాలనుకుంటే మీరు మీ వలన సాధ్యం. సో ఇది నేను మీకు విజ్ఞప్తి, జస్ట్ నేను ఇది మిమ్మల్ని చూడండి అని అడగడం లేదు, మన ఛానల్ ఆదరిస్తున్నారు కనుక నేను చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరూ కూడా ఒకే ఒక వీడియో మీకు ఏదైతే నచ్చనిలే ఆ వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి ఒక్క వ్యూవర్ కూడా పూర్తిగా చూస్తే మన ఛానల్ని తొందరగా ఆ 4000 వాచ్ టైం తొందరగా వచ్చేసి మనము సెకండ్ మానిటైజేషన్గా అప్లై చేయడం జరుగుతుంది. సో ఇదే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కూడా టోటల్గా పెయిన్స్, యూట్యూబ్ పెయిన్ ఎలా ఉంటుంది, అసలు ఎంతెంత దూరం తిరిగినాను, నిద్ర లేని సమయం ఏంటి, ఫుడ్ డేకి ఎన్నిసార్లు తిన్నా నాకే తెలుసు, అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మీ వల్లనే ఇంతవరకు మన ఛానల్ వచ్చింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. 31,000 మంది వచ్చారండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్, అందరూ టేక్ కేర్.